వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకి డాక్టర్ లక్ష్మీ మేడం గారు వాళ్ళు 5 ఎలిమెంట్ టీ అని ఒకటి తయారు చేశారు. ఈ 5 ఎలిమెంట్ టీ అంటే మనం బాడీలో ఉండే చక్రాలను బేస్ చేసుకుని ఏ చక్రంలో ప్రాబ్లం ఉందో ఆ చక్రాన్ని బేస్ చేసుకుని మెడిసిన్ తయారు చేశారు మనకి. ఇది ఆవిడ మాటల్లో ఆవిడ ఈ చక్రాస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ టీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది చెప్తారు. మీరు ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల టీలు తాగుతారు. దాంట్లో మనం తప్పుగా అనకూడదు ఎవరి దగ్గర. మేడం అయితే ఫారెస్ట్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ కానీ దాని యొక్క ఆకులు కానీ కలెక్ట్ చేసి నీడన ఆరబెట్టి దాన్ని ఎండలో పెట్టకుండా ఆ నీడన ఆరబెట్టిన హర్బ్స్తో దానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి ఒక టీ కింద తయారు చేశారు. దానివల్ల ఏంటంటే మనం పొద్దున్నే లేచి మనకు తెలియని గ్రీన్ టీలు అలాంటివి తాగే కన్నా మన ట్రెడిషన్ కాదు, ఎప్పటి నుంచో మన కషాయం అన్న విషయం ఎప్పటి నుంచో ఉన్నది, ఆయుర్వేద పరంగా కూడా ఉన్నది. ఆ కషాయం రూపంలో మేడం ఏంటంటే వచ్చిన డిసీజ్ వైజు బేస్ చేసుకుని మనకి 5 ఎలిమెంట్ టీ అని తయారు చేసుకున్నారు. దాని గురించి పూర్తిగా మేడం వాళ్ళ మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మి, బయోథెరపిస్టు. నేను 40 సంవత్సరాల రీసెర్చ్లో ఫ్లవర్ మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఏ డిసీజ్కి, ఏ తత్వానికి, ఏ చక్రానికి, ఏ నాడికి, ఏ దేనికి ఏ మెడిసిన్ పనిచేస్తుందో అనేది కనిపెట్టాను. ఓకే, అది అయిపోయిన తర్వాత టీలు ఎక్కువ తాగుతున్నారు ఇవాళ రేపు. పూర్వం మనకి కషాయాలు ఉండేవి. జబ్బు చేస్తే ఈ కషాయం తాగు, ఈ కషాయం తాగు, ఇది తాగని. మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన కాఫీలు, టీలు అందరూ మార్కెట్ మూలంగా జనమందరూ అవే తాగటం అలవాటు, ఒక అంటాక్సికేట్ అయిపోయింది. అసలు మన ప్రాంతానికి టీ మొలవదు, టీ పెరగదు, కాఫీ పెరగదు. అవన్నీ బ్రిటిష్ వాళ్ళవి, లేకపోతే హిమాలయస్ వాళ్ళవి ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అవి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తాగేవాళ్ళు కాదు కదా. ఎక్కడ దొరికేవి మనకి హెల్త్ బెనిఫిట్ ఇచ్చేవి వాటిని కషాయాల్లా కాసుకొని తాగటం అలవాటు చేసుకున్నారు. అదే ఇప్పుడు ఫ్యాంటా అనేది ఫాంటా అనేది హర్బల్ ఇన్ఫ్యూజన్. అంటే హర్బల్ తీసుకొచ్చి నీళ్ళలో వేడి నీళ్ళు వేసి ఆ కషాయం తీసుకొని తాగేది ఫాంటా అనే కల్పం ఉంది ఎందుట్లో, ఆయుర్వేదంలో. అందుట్లో ఏంటి, మనం ఈ రాంబాణం, ఇది అది ఏవైతే ఆకులు హర్బల్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ ప్యాకేజ్ చేసి పెట్టుకొని దాన్ని కలుపుకొని తాగేవాడు. ఏ జబ్బు వస్తే ఏదో అని చెప్పాలి. ఏ డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ వైజ్గా ఆ హర్బల్ టీని తీసుకుని ఎప్పుడు తాగేవాళ్ళు. అది కషాయం కింద కాసుకుని ఎర్లీ మార్నింగ్ మొహం కొడుకున్న తర్వాత కషాయం రూపంలో స్లోగా సిప్ చేస్తూ, స్పీడ్గా కాకుండా స్లోగా సిప్ చేస్తూ తాగేవారు. లాలాజలంతో కలిపి తాగేవారు. తాగటం వల్ల ఏమైందంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఏదో తినేవారు. అప్పుడు దీన్ని పనిచేసే తీరు పెరుగుతుంది. ఈ మామూలుగా బాడీలో ఉండే ఏమన్నా ఫాంటా కల్పం అంటే మనం హెర్బల్ వాడే ఇది తీసుకొచ్చారు మన ఋషులు. అయితే దానిలో నుంచి మన వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే అంటే ప్రతిష్టాపనలు, వీటికనేది ఒక సబ్జెక్ట్ సిలబస్ ఉంది. అయితే దానిలో భాగంగా నేను ఏం చేశానంటే, శరీరంలో ఏ చక్రం నిలబడాలన్నా ఒక ఎలిమెంట్ అవసరం. ఇప్పుడు మూలాధార చక్రానికి ఎర్త్ ఎలిమెంట్ కావాలి, స్వాదిష్టాన చక్రానికి వాటర్ ఎలిమెంట్ కావాలి, మణిపూర చక్రానికి ఫైర్ ఎలిమెంట్ కావాలి, విశుద్ధి చక్రానికి అనాహ చక్రానికి విండ్ ఎలిమెంట్ కావాలి, విశుద్ధి చక్రానికి తర్వాత స్పేస్ ఎలిమెంట్ కావాలి. ఇలాగా ఎర్త్, వాటరు, ఫైరు, ఎయిరు, స్పేస్, ఐదు భూతాలు దానికి బేస్గా ఉంటాయి. బేస్ అంటే దాన్ని నిలబట్టడానికి ఆధారమైన వాటిగా ఉంటాయి. ఆ బేస్ని మైండ్లో తెచ్చుకొని ఈ బేస్తోని 5 ఎలిమెంట్కి మన వేద ఋషులు ఒకటి చెప్పారు. ఏంటి, ఏ ఎలిమెంట్
ఏ వృక్షంలో నుంచి వస్తుంది, ఏ ఇంగ్రీడియంట్స్లోంచి వస్తుంది, అలాగా డిస్టింగ్విష్ చేశారు. సో ఈ 5 ఎలిమెంట్కి ఆ 5 ఆకులు కాకుండా, 5 ఇంగ్రీడియంట్ కాకుండా, 5 ఫ్లవర్ కాకుండా, ఈ 3 కలిపి 5 ఎలిమెంట్ టీ చేశారు. 5 ఎలిమెంట్ అంటే ఇప్పుడు నీకు ఏదన్నా ఎలిమెంట్ కొంచెం వీక్ అయిందనుకో, ఫైర్ ఎక్కువ వీక్ అయిందనుకో, చెమటలు పడతాయి, గాబరా అవుతుంది, వేడిగా ఫీల్ అవుతారు. ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కంటే వేరేగా ఉంటుంది. అలాంటప్పుడు ఫైర్ టీ తాగినప్పుడు వెంటనే నార్మల్ అయిపోతారు. ఎందుకంటే అది బేసిక్ ఎలిమెంట్ కాబట్టి. అని ఏ చక్రంలో ప్రాబ్లం ఉంటే ఆ చక్రాన్ని బట్టి చక్రాన్ని కూడా టీ ఇస్తారు, ఎలిమెంట్ని బట్టి ఎలిమెంట్ వస్తారు. చక్రం బేస్ ఎలిమెంట్. ఓకే ఓకే. మన సృష్టి అంతా మొదలైంది 5 ఎలిమెంట్తోనే. మొదట 5 ఎలిమెంట్ అప్పేర్ అయింది, ఆ తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టికి మూలమైంది ఎలిమెంట్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మొక్కలు ముందు వచ్చినాయి, మనుషుల కంటే మొక్కలు ముందు వచ్చినాయి. ఆ మొక్కలు 5 ఎలిమెంట్కి ఫర్గా వచ్చినాయి. 5 ఎలిమెంటే కదా సృష్టి అయినప్పుడు 5 ఎలిమెంట్స్ ముందు కొన్ని మొక్కలు తయారు చేసుకుంది. అది మన వేదాల్లో వాటిలో రాశారు. అలాంటి వాటిలోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఎలిమెంట్ టీ ఒకటి తయారు చేస్తారు. అది కాకుండా ఈ ఎలిమెంట్కి సపోర్ట్ ఇచ్చేవి, ఎక్కువ డెవలప్ చేసేవి సుగంధ ద్రవ్యాలు, అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఏమున్నాయో అవి కూడా చాలా సెన్సిటివ్గా పనిచేసి మనిషిలో తొందరగా అబ్జర్వ్ అవుతాయి. తొందరగా మనిషికి ఏ రకమైన ఇంబ్యాలెన్స్ రానివ్వు. అలాగా కొన్ని ఫ్లవర్స్, ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ కూడా కలిపాను. ఈ 3 కలపటం వల్ల ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది కాకుండా ఈ 5 ఎలిమెంట్ నేను తయారు చేసిన తర్వాత ఫ్యాంటా కల్పం అనే ఒకటి 20 రకాల ఆయుర్వేదంలో ఉన్న మెడిసిన్ ద్వారా 20 రకాల ఫ్యాంటా టీ కూడా తయారు చేశాను. 5 ఎలిమెంట్ టీ, స్పేస్ ఎర్త్ టీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రాకి సంబంధించిన బేస్ తత్వం శరీరంలో ఉంటుంది. తత్వం వేరు, చక్రం వేరు. అన్నిటికంటే ముందు తత్వం ఏర్పడుతుంది. 5 ఎలిమెంట్ ఏర్పడుతుంది. దాని స్పేసు, ఎయిరు, ఫైరు, వాటరు, ఎర్త్ అలాగే డిసెండ్ అవుతుంది. అంటే కింద నుంచి తీసుకున్నప్పుడు ఎర్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ సమస్యలు కనపడతాయి మేడం? ఎర్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు వీక్ అవుతారు మనిషి. ఎర్త్ అనేది ఎలిమెంట్ అనేది ఎర్త్ ఎలిమెంట్ అనేది మన సెల్ని డెవలప్ చేసే, కణాలను ఉత్పత్తి చేసే సెంటర్ అది. అది ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటారు, ధనవంతులు అవుతారు. తర్వాత మీకు అంటే హెల్త్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ కనపడతాయి? హెల్త్ పరంగా క్యాన్సర్ కనపడుతుంది, డయాబెటీస్ కనపడుతుంది, కిడ్నీస్ కనపడతాయి, కిడ్నీ ప్రాబ్లము, ఇవన్నీ కనపడతాయి. అవి అంటే పర్మనెంట్గా, అంటే దీని పర్మనెంట్గా కనపడకపోయినా, డ్యామేజ్ అవ్వకపోయినా, ఆ తత్వం డ్యామేజ్ అయితే లాంగ్ రన్లో నీకు అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డ్యామేజ్ కాకపోవచ్చు. మన జనాలు ఎర్త్ ప్రాబ్లం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఎర్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎర్త్ తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉన్నప్పుడు మీకు స్మెల్ సరిగ్గా రాదు, ఆకలి సరిగ్గా అవ్వదు, బాడీ వీక్ అవుతూ ఉంటుంది, నీరసపడుతుంటుంది, ఈ మజిల్ స్ట్రక్చర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కనపడే లక్షణాలు. స్మెల్ సరిగ్గా పాడైపోతుంది. ఎర్త్కి స్మెల్లే మూలం. ముక్కు ఎర్త్కి సంబంధించిన ఆర్గన్ కాబట్టి స్మెల్ లేకపోతే ఆకలి ఉండదు. ఆకలి లేకపోతే శరీరం డెవలప్ కాదు. పిల్లలు ఆకలి లేదు అంటున్నారు అనుకోండి, నాకు వద్దు, నేను తిన్నా అంటే వాళ్ళకేంటంటే ఎర్త్ ఎలిమెంట్ పాడైనట్టు, అన్ని వాడగానే అది రెక్టిఫై అవుతుంది.
అది మనం ఈజీగా అర్థం చేసుకునేది ఏంటంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవాలి. ఇది ఈ టీ బ్యాగ్ రూపంలో ఉంటుంది. దీన్ని దాన్ని చింపేసి దాన్ని ఇలా మనం వాటర్ దాంట్లో డిప్ చేసుకుని వాడుకుంటాం. వేసుకొని వేడి వాటర్లో వేసుకొని వేడి వాటర్లో వేసుకుని ఇది 2 times వస్తుందేమో. 1 time వాడచ్చు, 2 times, కానీ 1 time బెటర్. హాట్ వాటర్లో పెట్టేసి తీసేయటం. ఇలా ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి డికాషన్ చేసుకోవచ్చు. డికాషన్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి డికాషన్ చేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర బాటిల్స్ లో కూడా పెట్టింది. ఆ బాటిల్లో తీసి ఒక స్పూన్ వేసుకొని అంటే కావాలి. కొంతమంది ఏంటంటే ఇది ఎందుకు వాటర్లో పెట్టుకున్నా అన్న వాళ్ళు కట్ చేసి దీన్ని డికాషన్ చేసి తాగొచ్చు. కొంచెం రుచికి బెల్లం వేసుకోవచ్చు. అంటే బెల్లం కలుపుకోవచ్చు, కొంచెం బెల్లం వేసుకోవచ్చు. పాలు కలపొద్దు. పాలు కలపకూడదు, బెల్లం వేసుకోవచ్చు రుచికి. ఇప్పుడు మేడము ఎర్త్ దాని గురించి చెప్పారు. ఏంటంటే ఈ ఎర్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్మెల్ తెలియదు, ఆకలేదు, ఈ ఏదో టిష్యూ అంటారు, ఇది మనకి ఏదో మజిల్ ఏమంటారు, శరీర ధాతువు తగ్గిపోతుంది, మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ సమస్యలు ఉన్న వాళ్ళకు స్టెబిలిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఇది అంటే ఒక మెంటల్ స్టెబిలిటీ. మెంటల్ పిల్లలు ఉంటారు, మెంటల్ అంటే మెంటల్ అని కాదు, కొంచెం హైపర్ యాక్టివిటీగా ఉంటారు కొంతమంది. అంటే ఈ చెప్పిలో పని చేస్తూ ఉంటారు చెప్పకముందే. రెట్లెస్ గా ఉంటారు, అది కూడా తగ్గుతుంది. దాన్ని స్టెబిలిటీ వస్తుంది. మూలాధారం అంటే స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది ఎత్తి ఏదని ఫోటో తీసి ఈయన పెడతారు దీంట్లో. దాని గురించి బెనిఫిట్స్ మేడం చెప్పారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆవిడ వాయిస్ రూపంలో మీకు పెడతారు. ఎందుకంటే అందరితో ఫోన్ మాట్లాడాలంటే కూడా వాయిస్ రీత్యా కుదరదు. దీని బెనిఫిట్స్ని కూడా తెలుగు రూపంలోనే మీకు పాంప్లెట్ రూపంలో పెడతారు. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆవిడని కలిసి కూడా తీసుకోవచ్చు. ఇది ఎత్తటి యొక్క బెనిఫిట్స్ అండి ఇవి.